ప్రేక్షకులకు నమస్కారం అండి. దబ్బకాయ గురించి ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నారింజ కాయ అందరికీ తెలిసేది. నారంగి అంటారు హిందీలో. నారింజ కాయ అంటే కమలా అని కొందరు అనుకుంటారు. కాదు, కమలా సెపరేటు, బత్తాయి పండు సెపరేటు, నారింజ సెపరేటు, దబ్బకాయ సెపరేటు, నిమ్మకాయ. నిమ్మలో కూడా అనేక జాతులు ఉంటాయండి. చిన్నకాయ ఉంటుంది, ఈ సైజు ఉంటుంది, ఈ సైజు ఉంటుంది, ఈ సైజు ఉంటుంది. సూది నిమ్మని, పుల్ల నిమ్మని, తియ్యి నిమ్మని అనేక రకాలన్నమాట. ఈ నారింజ పండు అనేది దబ్బ పండు కానీ, నారింజ పండు కానీ ఇవన్నీ కూడా కొంచెం చలవ చేసేవి. శ్లేష్మాన్ని పెంచే గుణం ఉంది అన్నట్లో కూడా. పొట్టకి చలవ చేస్తాయి అన్నమాట. అందుకేం చేయాలంటే దీంట్లో ఉప్పు కానీ, లేకపోతే సైంధవ లవణం కానీ, ఉప్పు కారం కానీ ఇలాంటివి కలుపుకోవాలన్నమాట. లేకపోతే యవాక్షారం, నవాసారం ఇలాంటివి కూడా కలుపుకోవచ్చు. కలపడం వల్ల దీంట్లో చలవ చేసే గుణం అనేది తగ్గుతుంది. శ్లేష్మ వ్యాధులు ఉన్నవాళ్ళు, అంటే ఎక్కువగా దగ్గు, రొంప, కఫం, ఉబ్బసం ఇలాంటివి ఉన్నవాళ్ళు ఈ పులుపుతోటి కూడినవి, అంటే నారింజకాయ కానీ, నిమ్మకాయ కానీ, దబ్బకాయ కానీ, బత్తాయి కానీ ఈ పడవ వాళ్ళకి శ్లేష్మం బాగా పెరిగిపోయి దగ్గు పెరిగిపోతుంది అనమాట. కానీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి మట్టుకి ఒక చాలా చక్కని మెడిసిన్ ఇది. ఎందుకంటే అండి, మూత్రావయవాల మీద బాగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా. అందులో నారింజకాయ చాలా బాగా పనిచేస్తుంది. వేడి శరీరులు, అంటే ఓ పాజిటివ్ వాళ్ళు సాధారణంగా వేడి శరీరం ఉంటుంది. అలాగే తీపి బాగా ఇష్టం అనుకోండి మీకు, మీది వేడి శరీరం అని అర్థం అక్కడ. మీలాంటి వాళ్ళు పుల్ల నారింజకాయ తింటే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. మీ యూరినరీ ఆర్గాన్స్ మీద, అజీర్ణం మీద, లేకపోతే మూత్రం సరిగ్గా అవ్వట్లేదు నాకు అనుకున్న వాళ్ళు ఈ యొక్క నారింజకాయ కానీ, బత్తాయి కానీ రసం తీసుకుని వేడి శరీరాలు కొద్దిగా పంచదార, కొద్దిగా పెప్పర్ పొడి, సాల్ట్ ఒక చిటికుడు వేసుకుని తాగితే దానికి అన్ని రకాలైన విరుగుళ్ళతో సహా మీకు చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ సిట్రస్ ఫ్రూట్లు అన్నిటిలోని, అంటే దబ్బ, నారింజ, నిమ్మ, బత్తాయి, కమల అన్నిటిలోని నారింజకాయ నెంబర్ 1 అన్నమాట. దీని తర్వాతే మిగిలిన ఏయైనా. అంత ఎక్కువ మెడిసినల్ వాల్యూస్, బాడీని రిజోనేట్ చేయడానికి కానీ, విటమిన్ సి కానీ, మినరల్స్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇందులో చాలా అద్భుతంగా ఉంటాయి. కొంతమంది రెగ్యులర్గా దొరికిన నాళ్ళు డైలీ నారింజ రసం తాగేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక 70-80 ఏళ్ళు వయసుడు కూడా 10 ఏళ్ళు చిన్నవాళ్లే కనబడతాడు. అంత బాగా ఈ నారింజ రసం అనేది పనిచేస్తుందండి. ఇందులో తీపి నారింజ ఉంటుంది, పులుపు నారింజ ఉంటుంది. మనం ఏ విధంగా అయితే దబ్బకాయ పచ్చడి పట్టుకుంటామో, ఒక మాదిరి రంగు వచ్చి ముగ్గిన కాయను కోసుకుని నారింజకాయ కూడా ఆ రకంగా మనం చేసుకోవచ్చు. ఈ నారింజ తొక్కలు కూడా చాలా మంచి మెడిసినల్ గుణాలు కలిగి ఉంటారన్నమాట. మైగ్రేన్, భయంకరమైన మైగ్రేన్ ఉండి ఏ జబ్బుకి కూడా తగ్గని వాళ్ళకి ఒక అద్భుతమైన ప్రక్రియ నారింజ తొక్క ఇలా నలిపారనుకోండి, కళ్ళల్లో పడి మనకి కళ్ళు మండుతాయి. ఇలా నొక్కినప్పుడు ఆ పొగరంటాం మనం. చిన్నప్పుడు ఫ్రెండ్స్ని ఏడిపించడానికి కంటి దగ్గర పెట్టి ఇలా నొక్కేవాళ్ళం, అది వచ్చి కళ్ళల్లో పడేది. అడు కళ్ళు మూసుకుని తిట్టేవాడు బాగా. ఆ నారింజ తొక్కల్ని ఇలా కళ్ళల్లోకి పిండితే పొగరని అలాగా ఒక ఆయిల్ లాంటి స్ప్రే కొట్టినట్టు వచ్చి కళ్ళు మండుతాయి బాగా కళ్ళల్లోకి పెడితే. చిన్నప్పుడు వేళకోళం ఆడుకుంటా ఫ్రెండ్స్ తోటి అలాగా పిండేవాళ్ళం. ఆ పిండినప్పుడు దాని మీద ఒక నూనె లాంటిది వస్తుంది, ఆయిల్ లాంటిది అనమాట. దాన్ని పూర్వం అనుభవజ్ఞులైన వైద్యులు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఆయుర్వేదంలో వైద్యాచార్య, వైద్య విద్వాను, లేకపోతే బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఏం చేసేవారంటే మైగ్రేన్కి ఒక మిరకిల్ మెడిసిన్ అనమాట అది. నారింజ తొక్క మీద వచ్చే ఆయిల్, నీట్గా ఉన్న ఒక సూదిని తీసుకుని శుభ్రంగా దాన్ని స్టెరిలైజ్ చేసి ఆ తొక్కని ఇలా నలిపినప్పుడు వచ్చిన ఆయిల్ని ఆ సూదితోటి ఇలా తుడిసేవారు. సూది చివర అంటుకుని లేక బాగా అన్ని పక్కల. ఈ కణత మీద ఒక నరం ఆడుతూ ఉంటుంది మనకి ఇక్కడ పల్స్ పట్టుకుంటే ఎలా దొరుకుతుందో అలాగే ఒక నరం ఇక్కడ కనపడుతుంది అనమాట. ఇక్కడ పట్టుకుంటే ఎక్స్పర్ట్ అయిన వైద్యుడికి ఆ నరం మీద ఆ సూది పెట్టి ఊరికే ఇలా గుచ్చుతారు అంతే, ఒకే ఒక్కసారి. లేదంటే మ్యాక్సిమం 2 సార్లు, అంతకుమించి గుచ్చక్కర్లేదు. రెండోసారి మళ్ళీ ఒక నెలకో, నెల 15 రోజులకో. మైగ్రేన్ అనేది జీవితంలో రాదండి.
అంత ఒక మిరాకిల్ అన్నమాట ఇది. అద్భుతమైన వైద్య ప్రక్రియలు మన ఆయుర్వేదంలో ఉంటాయండి. మైగ్రేన్ వచ్చిన వాళ్ళు దొల్లి దొల్లి ఏడుస్తూ ఉంటారు. లైటింగ్ చూడలేరు. ఎవరైనా మాట్లాడితే భరించలేరు. చప్పుడు భరించలేరు. చీకట్లో ఉంటారు. వాంతులైపోతాయి. ఎంత బాధపడతారంటే చెప్పలేమన్నమాట. అటువంటి మైగ్రేన్ కూడా నారింజ తొక్క మీద ఉన్న ఆయిల్ తోటి ఒక్కసారి గుచ్చితే తగ్గిపోతుంది. చూసుకోండి ఎంత అద్భుతమైన ప్రక్రియో, ఎంత చక్కని ప్రక్రియో మీరు చూసుకోండి. అందుకనే ఆయుర్వేదం అనేది చాలా చాలా గొప్పదన్నమాట. అలాగే ఈ నారింజ తొక్క మీరు ఎండబెట్టుకుని చూర్ణం చేసుకుని ఆ పౌడరు ఒక అణా నుంచి బేడెత్తనమాట. నీళ్ళలో వేసుకుని కషాయం కాసుకుని తాగారనుకో మంచి పొట్టలో ఉన్న వేడి తగ్గిపోయే చల్లబడి మీకు ప్రమేహ వ్యాధులు అంటాం, యూరినరీ ప్రాబ్లమ్స్ అన్నమాట. షుగర్ కాడి నుంచి అన్నిటి మీద కూడా ఈ నారింజ తొక్క కషాయం అనేది పనిచేస్తుంది. బేడెత్తు 1.2 గ్రాముల దాకా, అంటే 1200 mg దాకా, అంటే ఇంత పొడుము సరిపోతుంది అనమాట. ఒక 100 ml వేసుకుని కషాయం కాసుకుని వడపోసుకుని సగం మరిగాక ఆ కషాయం తాగారనుకోండి, చేదుగా ఉంటుంది. షుగర్ మీద పనిచేస్తుంది, అలాగే అజీర్తి మీద పనిచేస్తుంది. పొట్టలో ఉన్న పిల్లలకి నులిపురుగులు ఇలాంటివి ఉంటాయి కదండి, పిల్లల నోటమ్మట సొంగ కారుతూ ఉంటుంది, లేకపోతే బొగ్గల మీద తెల్ల చిన్న చిన్న మచ్చలు వస్తూ ఉంటాయి పిల్లలకి స్కిన్ మీద. ఆ మచ్చలు వచ్చినాయి అంటే పొట్టలో నులిపురుగు ఉన్నట్టు అనమాట. ఆ పిల్లల్లో సొల్లు ఎక్కువ కార్చినా కూడా పడుకున్నప్పుడు సొంగ కారుస్తారు పిల్లలు. అది వాళ్ళ తప్పు కాదు, అది పొట్టలో నులిపురుగులు ఉన్న వాళ్ళే ఎక్కువగా ఆ సొంగ అనేది కారుస్తారనమాట. ఆ నులిపురుగులు చనిపోవాలంటే నారింజ తొక్క కషాయం చాలా చక్కగా పనిచేస్తుంది. చూడండి, మనం నారింజే అనుకుంటాం. పూర్వం మేము ఏం చేసేవాళ్ళం, కిరసనాలు ఎక్కువ వాడేవాళ్ళం లైట్లో పోయడానికి కానీ దేనికైనా సరే. ఆ కిరసనాలు పోసినప్పుడు చేతుల నిండా అయినాయి అనుకోండి, ఏమీ లేదు, సబ్బు పెడితేనే ఆ వాసన పోయేది కాదు. 2 నారింజ తొక్కలు ఆకులు తీసుకుని బాగా నలిపి చేతులతోటి చెయ్యంతా తుడిచేసుకుని మామూలు నీళ్ళతోటి కడిగినా మళ్ళీ కిరసనాల వాసన వచ్చేది కాదు. అంటే ఎన్ని రకాలుగా దాన్ని మేము వాడేవాళ్ళమో చూడండి మా చిన్నతనంలో. ఇప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు, ఏదున్నా ఇమీడియట్గా సర్ఫో సబ్బో ఏదో ఒకటి. అప్పుడు సబ్బులు అనేది తెలియదండి. ఎక్కడో బాగా కోటీశ్వర్లు అయిన వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు సబ్బు తెచ్చుకుని తోముకునేవారు మా చిన్నప్పుడు. ఇప్పుడు ఏది కొనాలో తెలియనన్ని రకాల సోపులు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు. ఎప్పుడైతే ఈ కెమికల్ సోపులు వాడడం మొదలుపెట్టామో మన బాడీలో కెమికల్స్ ఎంటర్ అవ్వడం వల్ల అనేక రకాల చర్మవ్యాధులు రావడానికి కూడా కారణం ఇవి. మీరు శీకాకాయతోటి కుంకుడుకాయతోటి అంటుకున్న నాళ్ళు ఇన్ని చర్మవ్యాధులు లేవండి. ఈ నారింజకాయ తొక్క అనేది ఈ కషాయం తాగటం వల్ల చర్మవ్యాధులు కూడా తగ్గుతాయి. అదేవిధంగా ఆ తొక్క ఇలా నొక్కినప్పుడు జిడ్డుగా వస్తుంది కదండి, అది ఒంటికి రాసుకునేవాళ్ళు మేము, దురదన్న చోట కానీ ఎక్కడైనా ఇంకో చోట. చాలా బాగా ఉండేది అనమాట. అది ఆరిపోయిన తర్వాత అక్కడ కడుక్కుంటే చర్మం రిజోనేట్ అయ్యేది. ఆ ఆయిల్ అన్ని రకాలుగా పనిచేస్తుందండి. అంచేత నారింజ అనేది మనకు అందరికీ తెలిసి ఉన్నది, చాలామంది ఇళ్లలో ఉంటుంది కాబట్టి దాన్ని మెడిసినల్గా ఎలా వాడాలి అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నాము. జాగ్రత్తగా శ్రద్ధగా విని రాసుకుని పాయింట్లన్నీ వాడుకోండి. నమస్కారం.